వర్షాకాలం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వర్షాలకి ముందుగా ప్రభావితమయ్యేది చర్మం. వర్షాకాలం చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వర్షాకాలం స్కిన్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ఇది తెలుసుకుందాం. ఈ కాలం చర్మం జిడ్డుగా తయారవుతూ ఉంటుంది. ఒకవేళ మీ సమస్య జిడ్డు చర్మం అయితే ఈ సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కాలం ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే మన శరీరం నిర్జలీకరణకు లోనవుతుంది. డీహైడ్రేట్ అయ్యి చర్మం నిస్తేజంగా మారేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ సమస్యకి ఒక చక్కటి విరుగుడు ఉంది. అదేమిటంటే జిడ్డు మలినాన్ని తొలగించుకోవడానికి క్లెన్సర్స్ని వాడాలి. క్లెన్సర్ అంటే క్లీన్ చేసేది. దీనివల్ల మృత కణాలు సులువుగా వెళ్ళిపోతాయి. అయితే ఒకవేళ సహజ సిద్ధమైన క్లెన్సర్ మీరు తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి మీకు కావాల్సింది ఓట్ మీల్, చక్కెర లేదా పండ్ల గుజ్జు ఇలాంటివి వాడవచ్చు. దీని తయారీ చాలా తేలిక. సహజ సిద్ధమైన క్లెన్సర్ని మీరు తయారు చేసుకోవాలంటే ఓట్స్ని సూపర్ బజార్ నుంచి తెచ్చుకోండి, మెత్తగా పొడి చేసుకోండి. దీనికి చక్కెర కలపండి లేదా పండ్ల గుజ్జు కలిపి దీన్ని క్లెన్సర్ లాగా వాడచ్చు. అంటే చర్మం పైన అప్లై చేసి రుద్దుకోవాలి. ఒకవేళ చర్మం పొడిగా మారిందనుకోండి, అలాంటప్పుడు బాదం నూనె లేదా మాయిశ్చరైజర్ని వాడండి. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది. రోజు కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండండి. ఈ కాలం నీళ్లు తాగాలని అనిపించదు, కానీ తాగాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒక పెద్ద ఛాలెంజ్. దీన్ని నివారించడానికి వ్యక్తిగత శుభ్రతను పాటించండి. తేమ ఉండే చోట ఫంగల్ పౌడర్లు, క్రీములు ఇలాంటివి వాడుకోవచ్చు. చర్మం తాజాగా ఉండాలంటే మీ ఆహారంలో రకరకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్స్ వీటిని చేర్చండి. ఒత్తిడి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. అంటే వెలుతురు లేనప్పుడు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం చెప్పుకున్నటువంటి కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్స్ ఇవి ఉపయోగపడతాయి. ఇక ఇన్ఫెక్షన్స్ నివారించడం చాలా ముఖ్యం. దీనికి వేప, తులసి, పసుపు, కలబంద వీటిని మీరు యథోచితంగా వాడుకోవాలి. అంటే వేపాకుల్ని ముద్దగా చేసి పైన రాసుకోవచ్చు. తులసి ఆకులను కూడా అంతే వాడచ్చు. పసుపుని స్నానానికి ముందు అప్లై చేయొచ్చు ఫంగస్ మీద, అంటే పాదాల మధ్య ఉండేటువంటి వేళ్ల మధ్య ఉండే ఫంగస్ మీద. కలబంద గుజ్జు కూడా ఇలాగే చేయొచ్చు. వీటిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వీటిని చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పైపోతలుగా వాడితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఇలాగ ఈ వర్షాకాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ముఖ్యంగా చర్మపు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.